భౌగోళిక గుర్తింపు పొందిన ఉద్యాన ఉత్పత్తుల మార్కెటింగ్ పెంచేలా ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం నుంచి బంగినపల్లి మామిడి, గుంటూరు సన్నమిరప జీఐ గుర్తింపు పొందాయి. ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే సమయంలో జీఐ లోగోను వినియోగిస్తే అధిక ధరలు రావటానికి అవకాశముంది. వారిని అధీకృత వినియోగదారులుగా గుర్తిస్తారు. ఈ పంటలు సాగు చేసే రైతులు, రైతు ఉత్పత్తిదారులు, వ్యాపారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది ఉద్యాన శాఖ. దేశం మొత్తం మీద వందల సంఖ్యలో భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులు ఉన్నప్పటికీ గుర్తింపు తర్వాత ఏం చేయాలి, ఎలాంటి పోకడలు అనుసరించాలి అనే దానిపై చాలా మందికి సందేహమే. ఇలాంటి వారికి వేదికగా మారి పలు కార్యకలాపాలను చేపడుతోంది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేటువంటిది ఎక్కడైతే పంటలకు కానీ లేదా హ్యాండిక్రాఫ్ట్స్కి కానీ సాంప్రదాయ పద్ధతిగా చేసేటువంటి ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా చేస్తున్నటువంటి ఏ విషయానికైనా కూడా ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది ఇస్తారు. ఉదాహరణకి బంగినపల్లి అనేటువంటిది మామిడిలో ఉన్నటువంటి రకము. అది కర్నూలు జిల్లా బనగానంపల్లి ప్రాంతం నుంచి ఎవాల్వ్ అయింది కాబట్టి మన ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రసిద్ధిగాంచిన రకం కాబట్టి బంగినపల్లి రకానికి ఉద్యాన శాఖ ద్వారా జియోగ్రాఫికల్ ఇండికేషన్ వచ్చింది. అలాగే మిరపలో గుంటూరు సన్నాలు అనేటువంటి మిరప రకము ప్రపంచ ప్రఖ్యాతిగాసింది. అది కూడా గుంటూరు జిల్లాలో ఎవాల్వ్ అయింది కాబట్టి గుంటూరు సన్నాలకు కూడా మనకి ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రావడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 485 ఉత్పత్తులకి ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ వచ్చింది. ఈ 485 ఉత్పత్తులకి ప్రత్యేకంగా మార్కెటింగ్ చేసుకునేటువంటి సదుపాయం భారత ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఉన్నటువంటి ఉత్పత్తులను ప్రోత్సహించడానికి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా దీనికి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ప్రకటించున్నారు. అంటే ఉదాహరణకి కొత్తగా ఎవరైనటువంటి ఒక ఉత్పత్తిని ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్కి దరఖాస్తు చేసుకోవాలంటే నబార్డు ద్వారా దానికి అవసరమైనటువంటి ప్రీ రిక్విజిట్స్ కానీ అలాగే అప్లికేషన్ దరఖాస్తు చేసే విధానానికి అవసరమైనటువంటి ఖర్చు 2.5 లక్షల రూపాయలు గ్రాంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒకసారి జియోగ్రాఫికల్ ఇండికేషన్ వచ్చిన తర్వాత జియోగ్రాఫికల్ ఇండికేషన్ వచ్చినటువంటి ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేసుకోవడానికి కానివ్వండి, అలాగే మాల్స్లో ప్లేస్ తీసుకొని అమ్ముకోవడానికి కానివ్వండి, వీటన్నిటికీ అవసరమైనటువంటి ఆర్థిక సహాయము భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం నబార్డు వారు ఇస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో ఉద్యాన పంటలకు ఉన్నటువంటి ఈ 2 పంటలైనటువంటి బంగినపల్లి మామిడి అలాగే గుంటూరు సన్నాలు మిరపకి ప్రసిద్ధిని పెంచి మార్కెటింగ్ సదుపాయాలు ఎక్కువ పెంచడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా ఉద్యాన అధికారులందరితో కూడా జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ని ఉన్నటువంటి ఉత్పత్తి చేసేవాళ్ళు కానీ, మార్కెటింగ్ చేసేవాళ్ళు కానీ, ప్రాసెసింగ్ చేసేవాళ్ళు కానీ, ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కూడా ఆథరైజ్డ్ యూజర్స్ కింద ముందుగా రిజిస్ట్రేషన్ కావాలి. ఈ ఆథరైజ్డ్ యూజర్స్ కింద రిజిస్ట్రేషన్ కావడానికి చెన్నైలో ఉన్నటువంటి ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ యొక్క కార్యాలయానికి మనం ఒక 10 రూపాయలు మాత్రమే నామినల్ ఫీజు తోటి ఎవరెవరైతే ఈ ట్రేడ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఉత్పత్తుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి నమూనాల్ని ఉద్యాన శాఖ ద్వారా పంపించినట్లయితే వాళ్ళకి ఒక జీ నెంబర్ ఇస్తారు, ఒక లోగో ఉంటుంది. ఆ లోగోని వాళ్ళు మార్కెటింగ్ చేసేటప్పుడు వాళ్ళ ప్యాకింగ్ మీద వేసుకొని మంచి రేటు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మొదటి దశలో మినిమం 1000 మంది బంగినపల్లి ఉత్పత్తిదారులని ఆథరైజ్డ్ యూజర్స్గా చేర్చాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దీంట్లో ఎక్స్పోర్టర్స్ ఉండొచ్చు, రైతులు ఉండొచ్చు, ముఖ్యంగా ఎఫ్పిఓలందరినీ కూడా మనం దీని కింద చేర్చాలని చెప్పేసి అనుకున్నాం. అలాగే గుంటూరు సన్నాలు మనం భారతదేశంలోనే పండించే మిరపలో 36% మన ఆంధ్రప్రదేశ్లోనే ఉత్పత్తి అవుతుంది. దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల మిరప ప్రతి సంవత్సరం కూడా వివిధ దేశాలకు ఎగుమతి అవుతుంది. ఈ 3 లక్షల మెట్రిక్ టన్నులు కూడా దాదాపు 50% వరకు ఈ సన్నాల వెరైటీసే ఎక్కువగా మనం ఎగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఈ సన్నాలకు ఉన్నటువంటి జియోగ్రాఫికల్ ఇండికేషన్ కూడా అది క్షేత్రస్థాయిలో రైతుల వరకు, ఎక్స్పోర్టర్స్ వరకు తీసుకెళ్ళడానికి మిరప పండించే రైతులు, ఎక్స్పోర్టర్స్ను కూడా ఒక 1000 మందిని ఈ సంవత్సరంలోని ఇప్పుడు ఆల్రెడీ హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఒక 1000 మంది మిరప రైతులను కానీ, ట్రేడర్స్ కానివ్వండి, ఒక 1000 మందిని బంగినపల్లి ఫార్మర్స్ కానీ, ట్రేడర్స్ కానివ్వండి ఈ సంవత్సరం ఆథరైజ్డ్ యూజర్స్గా చేర్చాలని కమిషనర్ గారి ఆదేశాల మేరకు జిల్లా ఉద్యాన అధికారులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఈ 2 పంటలే కాకుండా మన ప్రాంతాల వారీగా చూసినట్లయితే ఉదాహరణకి గుంటూరు గోంగూర అంటాం, అలాగే కానూరు వంగ అంటాం. ఇక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రసిద్ధి పొందినటువంటి కూరగాయలు కానీ, ఇతర ఉత్పత్తులు కానీ ఉద్యాన శాఖకు సంబంధించి ఉన్నాయి. అలాంటి వాటిని కూడా ఐడెంటిఫై చేసి దానికి ప్రపోజల్స్ పంపించాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. దీనికి అయ్యే ఖర్చంతా కూడా 2.5 లక్షలు అవుతుంది.
నాబార్డు గ్రాంట్ రూపంలో ఇస్తుంది కాబట్టి, అలాగే వాళ్ళే టెక్నికల్ ఎక్స్పర్ట్ను కూడా పెట్టి ఈ జీఈ వచ్చే వరకు కూడా వాళ్ళు మనకు పూర్తి సహాయ సహకారాలు అందించడానికి నాబార్డు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇంకా ఎక్కువ ఉత్పత్తులకి, ఉద్యాన ఉత్పత్తులకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జియో ట్యాగింగ్ తీసుకురావడానికి ఉద్యాన శాఖ అన్ని చర్యలు కూడా చేపట్టడం జరుగుతున్నది.